శ్రీ నిదనంపటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై 15 ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి దినఫలాల గురించి వివరంగా చర్చిద్దాం. ఈరోజు మీ గ్రహ సంచారం అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల మీరు అనేక రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవితంలో ఇది ఒక ముఖ్యమైన రోజుగా నిరూపించబడుతుంది. మీలో నూతన ఉత్తేజం మరియు శక్తి ప్రవహిస్తాయి. ఇది మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు వేగంగా నడిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈరోజు ఊపందుకుంటాయి. మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం మీ పాదాక్రాంతమవుతుంది. అయితే కొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ప్రతి అంశాన్ని విపులంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు మీ ఆర్థిక జీవితానికి ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఆర్థిక విషయాలలో చాలా చురుకుగా మరియు వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ నిర్ణయాలు మీకు దీర్ఘకాలంలో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. బహుముఖ లాభాలకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఊహించని మార్గాల నుండి కూడా ధనం పొందే సూచనలు ఉన్నాయి. మీ ఆదాయ వనరులు ఒకటి కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఆర్థిక వృద్ధికి సంబంధించిన అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి. కాబట్టి వాటిని సకాలంలో గుర్తించి సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. గతాకాలంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. అయితే ఎంత ఆదాయం వచ్చినా ఖర్చులు మరియు పెట్టుబడులపై నియంత్రణ పాటించడం చాలా అవసరం. లాభాలను జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవాలి. తొందరపడి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేయడం ద్వారా మీరు మీ ఆర్థిక విజయాన్ని మీరు సుస్థిరం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు మీలో శక్తి మరియు ఉత్సాహం అధిక స్థాయిలో ఉంటాయి. వృత్తి మరియు వ్యాపారాలలో కార్యకలాపాలు పెరగడం వల్ల మీరు రోజంతా చురుకుగా ఉంటారు. మీ పని సామర్థ్యం సహజంగానే మెరుగ్గా ఉంటుంది. ఇది మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే లక్ష్యాలపై అధికంగా దృష్టి పెట్టడం మరియు పెండింగ్ పనులను పూర్తి చేయాలనే తపనతో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. పని ఒత్తిడి కారణంగా మానసిక మరియు శారీరక అలసట ఏర్పడవచ్చు. కాబట్టి పనికి మరియు విశ్రాంతికి మధ్య సరైన సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. రోజంతా చురుకుగా ఉండటానికి పోషకాహారం తీసుకోవడం మరియు తగినంత నీరు త్రాగడం అవసరం. కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు లేదా కొత్త పనులను ప్రారంభించేటప్పుడు సహనంగా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలను కూడా తేలికగా తీసుకోకుండా అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి. అజాగ్రత్తను నివారించడం ద్వారా మీరు ఈ రోజును సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్వాదించగలరు. తర్వాత ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగరంగంలో ఉన్నవారికి ఈరోజు అత్యంత సానుకూలమైన రోజు. మీ వృత్తి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ పని సామర్థ్యం సహజంగానే ఉచ్చస్థాయిలో ఉంటుంది. దీనివల్ల మీరు అప్పగించిన పనులను సులువుగా మరియు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇది మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించి వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీ లక్ష్యాలపై దృష్టిని పెంచడం ద్వారా మీరు కెరియర్లో తదుపరి స్థాయికి చేరుకునేందుకు మార్గం సుగమమవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు లేదా పనులు ఈరోజు వేగవంతం అవుతాయి. వాటిని పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. కార్యాలయంలో పోటీతత్వాన్ని ఆరోగ్యకరమైన రీతిలో కొనసాగించడం మంచిది. ఇది మీలు మరింత మెరుగ్గా రాణించడానికి ప్రోత్సహిస్తుంది. అయితే ఏ పనిలోనైనా అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఉండడం చాలా ముఖ్యం. చిన్న పొరపాటు కూడా మీ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. సహకోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా మీరు కార్యాలయంలో సామరస్యపూర్వక వాతావరణాన్ని సృష్టించుకోగలరు.
ఇప్పుడు ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకం మరియు అభివృద్ధిదాయకం. మీ వ్యాపారంలో సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు సరైన ప్రణాళికతో మరియు సన్నద్ధతతో ముందుకు సాగితే బహుముఖ లాభాలకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఊహించని మార్గాల నుండి కూడా ధనం పొందే సూచనలు ఉన్నాయి. మీ ఆదాయ వనరులు ఒకటి కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఆర్థిక వృద్ధికి సంబంధించిన అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి. కాబట్టి వాటిని సకాలంలో గుర్తించి సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. గతాకాలంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. అయితే ఎంత ఆదాయం వచ్చినా ఖర్చులు మరియు పెట్టుబడులపై నియంత్రణ పాటించడం చాలా అవసరం. లాభాలను జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవాలి. తొందరపడి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ప్రతి అడుగును జాగ్రత్తగా వేయడం ద్వారా మీరు మీ ఆర్థిక విజయాన్ని మీరు సుస్థిరం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈరోజు చాలా చురుకైన మరియు ఫలవంతమైన రోజు. చదువు మరియు బోధన కార్యకలాపాలలో మీ క్రియాశీలత పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మీరు రాబోయే పరీక్షలలో లేదా విద్యాపరమైన ప్రాజెక్టులలో ఉత్తమ పనితీరును కనబర్చగలరు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ పోటీతత్వాన్ని నిలుపుకోవడం ద్వారా విజయం సాధించగలరు. అయితే కొత్త లేదా కష్టమైన సబ్జెక్టుల విషయంలో కొంచెం ఓపిక పట్టడం అవసరం. వెంటనే ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం వంటి పద్ధతులు సహాయపడతాయి. మీ పనులను పూర్తి చేయడంలో అప్రమత్తంగా ఉండండి మరియు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకండి. అసైన్మెంట్లను లేదా హోంవర్క్ను సకాలంలో పూర్తి చేయడం మరియు పునశ్చరణ చేయడం చాలా ముఖ్యం. ఈరోజు మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకువలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా నివారించవచ్చు. మొదటిది మరియు ముఖ్యమైనది ఆర్థిక క్రమశిక్షణ. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల విషయంలో మరియు పెట్టుబడుల విషయంలో పూర్తి నియంత్రణ పాటించాలి. లాభాలను చూసి పొంగిపోకుండా వాటిని జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవాలి. రెండవది, ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది మీ ఆరోగ్యం కావచ్చు, వృత్తిపరమైన బాధ్యతలు కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధాలు కావచ్చు. ప్రతి పనిని అప్రమత్తంతో మరియు శ్రద్ధతో పూర్తి చెయ్యండి. కొత్త విషయాలను ఎదుర్కొన్నప్పుడు లేదా నేర్చుకునేటప్పుడు సహనాన్ని కోల్పోవద్దు. తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీయవచ్చు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. పోటీతత్వం మంచిదే, అయినా దానికి మితిమీరకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు మీ వృత్తి మరియు ఆర్థిక జీవితంలో ఉన్న సానుకూల శక్తి మీ కుటుంబ జీవితంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉండటం వల్ల ఇంట్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ విజయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలోపేతమవుతాయి. అయితే మీ లక్ష్యాలపై మరియు పనులపై మీరు పెట్టే అధిక దృష్టి వల్ల మీరు అనుకోకుండా కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి జీవితానికి మరియు కుటుంబ జీవితానికి మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని కేటాయించి కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. వారి అభిప్రాయాలకు మరియు అవసరాలకు విలువ ఇవ్వండి. మీ వేగవంతమైన నిర్ణయాధికార సామర్థ్యం ఏదైనా గృహ సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. అలాగే ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు సామరస్యంగా మరియు ఆనందంగా ఉంటుంది. వృత్తిపరంగా మరియు ఆర్థికంగా మీరు సాధించిన విజయాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఆ సానుకూల దృక్పథం మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మరింత మధురంగా మారుస్తుంది. మీ సంతోషాన్ని మరియు ప్రణాళికలను వారితో పంచుకోవడం ద్వారా మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు సాన్నిహిత్యం పెరుగుతాయి. అయితే పని ఒత్తిడిలో పడి మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వారి భావాలను గౌరవించండి
మరియు వారికి తగినంత సమయాన్ని కేటాయించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి సలహాను కూడా పరిగణలోకి తీసుకోండి. ఒకరికొకరు మద్దతుగా నిలవడం ద్వారా మీరు ఈ రోజును మరింత ఆనందమయం చేసుకోగలుగుతారు. ఇక చివరుగా ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న ఉత్సాహం మరియు సానుకూల శక్తి మీ భాగస్వామిని ఆకర్షిస్తుంది. మీ సంబంధంలో నూతన ఉత్సాహం చిగురిస్తుంది. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి లేదా ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవడానికి ఇది మంచి రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఇక ఒంటరిగా ఉన్న ధనస్సు రాశివారికి వారి క్రియాశీలత మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు పాల్గొనే పని లేదా విద్యా సంబంధమైన కార్యకలాపాలలో మీకు నచ్చిన వ్యక్తి తారసపలవచ్చు. అయితే సంబంధాల విషయంలో కూడా మీ సహజమైన జాగ్రత్త అంటే అడ్వాన్స్ విత్ ప్రిపరేషన్ మరియు వివేకాన్ని ఉపయోగించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.